మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. మహాదేవ్. గురుగారు, జనవరి మాసం 2026 కొత్త సంవత్సరం, విశేషంగా కుంభరాశి వాళ్ళకి ఈ మొదటి నెల జనవరి మాసం ఎలా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? తప్పకుండా నాన్న. కుంభరాశి వారికి చాలా కొంత ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు అయితే ఉన్నవి, అందులో నో డౌట్. కానీ కొన్ని అద్భుతమైనటువంటి పరిస్థితులు కూడా ఉన్నవి ఇటు డిసెంబర్ నెలలో. 100లో 25% ఇబ్బంది కలిగించే సందర్భాలున్నా ఒక 55% శుభాలున్నవి. సో 55-25 ఎంత? 80%. ఇక 10% మన కర్మ. మనం మన నోటి ద్వారా మనము చేసుకునేటువంటి కర్మల ద్వారా, మనం చేసుకునేటువంటి మంచి కర్మలు, మంచి కార్యాల ద్వారా ఆ 10 కూడా ఫుల్ఫిల్ అవుతుంది. ఇక మరొక 10 ఏమిటి అంటే తప్పదు, అది ఏం చేసినా ఫుల్ఫిల్ కాదు. కనుక దాన ధర్మాలు తోచింది. 100 రూపాయలు ఉన్నవి మీ దగ్గర, 5 రూపాయలు దానం చేయండి. 5 రూపాయలు అంటే 5 రూపాయలని కాదు, ఒక టిఫిన్ కానీ, ఒక ప్లేట్ భోజనం కానీ, ఏదో ఒకటి, ఒక పండు కానీ, లైక్ ఏదైనా కావచ్చు. సో ఎందుకంటే కుంభరాశి వారికి వీరు ఏదన్నా ఫోన్ పట్టుకొని ఉన్నారంటే అదే చిత్తం. ఒక రూమ్లో ఉన్నారు, వీరికి ఏదో ఒక రూము, ఒక ఫోను ఇచ్చేస్తే చాలు. నాకు తెలిసి వీరికి ఆ ఛార్జింగ్ అయిపోయేదాకా ఫోన్ నొత్తుతారు, మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుంటారు, అవసరమైతే ఛార్జింగ్ పెట్టి కూడా ఫోన్ నొత్తుకుంటారు. ఇంతే ఇక వీరి ప్రపంచం. ఎటన్నా వెళ్దామన్నా, ఎవరితోనన్నా మాట్లాడదామన్నా, కలుద్దామన్నా, లేదా ఏమన్నా కొంత ఫంక్షన్కి ఏమైనా వెళ్దామన్నా కూడా కొంచెం నామూషి, బాగా ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి వీరికి. సో ఎవరైతే ఇక్కడ కుంభరాశి వారు ఉన్నారో, గతంలో 2025 జూలై ఆగస్టు నుండి కొన్ని ఇబ్బంది కలిగించే సందర్భాలే ఉన్నవి. విపరీతమైనటువంటి మనకు కొంత గొడవలు కానీ, అప్పులు అవ్వడం కానీ, కొన్ని ఆరోగ్య సమస్యలు రావడం కానీ, అదేవిధంగా ఉద్యోగంలో కొన్ని మార్పులు చేర్పులు కనబడుతున్నవి. దీనికి తోడు వివాహానికి సంబంధించినటువంటి విషయాలలో కానీ, అదేవిధంగా కొంత వ్యాపారాలలో కానీ మరి ఎట్లా ఉండబోతుంది వీరికి సంబంధించి, మరి ఎలాంటివి అనుకూలంగా ఉన్నవి, మరి ఎలాంటివి ఇబ్బంది కలిగించేటువంటి సందర్భాలుగా ఉన్నవి అనేటువంటివి తెలుసుకుందాం. ఎందుకంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఎవరికైనా వ్యవహారిక నామం అన్నది ఒకటి ఉంటుంది, ఇంకా నిక్నేమ్ కూడా ఉంటుంది. ఇంకా నన్ను అడిగితే చుచ్చు, బుచ్చు, ఇట్లా ఆ పేర్లు అవి ఏందో అర్థం కాదు, ఆ పేర్లు కూడా. అంటే నేను అనేది ఏంటి అంటే, మనం ఎవరినైతే పిలుస్తున్నామో, అంటే ఒక మణికంఠ అని నిన్ను ఏదైతే పిలుస్తున్నానో, నాకు తెలిసింది మణికంఠ మాత్రమే. ఒక 100 మందికి తెలిసింది మణికంఠ మాత్రమే. ఈ పేరు అనేటువంటిది అది నిజమవుతుంది, అది నిజం, అది యూనివర్స్ అదే తీసుకుంటుంది. ఇప్పుడు మనము చాలామందికి కూడా పేరు చేంజెస్ చేస్తున్నాం, నేమ్ చేంజ్ అనగానే పలానా మణికంఠ అన్న పేరును, బాబు నువ్వు ఇవాళ నుంచి పలానా శ్రీధర్ అనో లేదా రమేష్ అనో ఉండదు. మణికంఠనే. కానీ ఇతను చేసుకునేటువంటి కొన్ని ఉంటవి, నేమ్ కరప్షన్. ఇందులో ఒక అక్షరము ఏదైనా దూర్చడం ఉంటుంది. అంటే ఉదాహరణకు మణి MANI ఉన్నదా, ఇది కాస్త MAA రావచ్చును, తర్వాత NII రావచ్చును. ఇది మనం నలుగురికి చెప్పాల్సిన అవసరం లేదు. దీన్ని మనం మన డైరీలో రోజుకు ఇన్నిసార్లు రాయాలి, మనం చెప్పేటువంటి నేమ్ కరప్షన్స్లో ఇన్నిసార్లు రాయాలి అని మనం రాసుకోవడం ద్వారా యూనివర్స్లో అది మనకు లాక్ అయిపోయి మనకు దాని నుండి
పాజిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగానైతే ఇప్పుడు మనీకి సంబంధించి నిక్నేము ఏదో చిన్న అని ఉందనుకో, చిన్న 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 అని ఒక 100 సార్లు పిలిస్తే ఇప్పుడు చా అక్షరం ఏంది? మీనరాశి. మరి దీనికి సంబంధించింది ఏంది? కొంత ఇంపాక్ట్ మనం అనుభవించాల్సిందే. కనుక ఒక ఎనర్జీని ఒక మనకు సంబంధించినటువంటి ఒక ఎనర్జీని మన ఆరా ఏదైతే ఉందో దాన్ని మనం అద్భుతంగా చూసుకుంటే చాలు. సో ఓవరాల్గా వ్యవహారిక నామము జన్మనామం వేరు నా పాయింట్ ఆఫ్ వర్షన్లో, అది గమనించుకోండి. ఇక అదేవిధంగా కుంభరాశి వారికి సంబంధించి మరి కుంభరాశి వారికి ఈ 2026 జనవరి మొట్టమొదటి మాసము జనవరిలో మరి ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం చూద్దాం. మరి ఈ యొక్క కుంభరాశి వారికి చూసుకున్నట్టయితే కొంత కలత్ర సమస్యలు గోచరిస్తున్నాయి. అంటే భార్యాభర్తలలో కొన్ని గొడవలు, జాగ్రత్తగా ఉండండి. భార్యాభర్తలలో గొడవలు అనగానే కేవలం భార్యాభర్తలే కాదు అమ్మా, నేను చెప్పేది స్త్రీమూర్తులకైనా పురుషులకైనా ఇద్దరికి ఒకటే వస్తుంది జాతకము. చాలా మంది కామెంట్ చేస్తున్నారు, గురువు గారు మీరు మాకు లేడీస్కు చెప్పడం లేదు అంటే. తల్లి, లేడీస్కు సపరేట్గా ఉండదు బిడ్డ. ఎందుకు అంటే అంతా ఒకటే. ఇక జనరల్ క్యాజువల్లో కొన్ని వర్డ్స్ ఉంటాయి, అది మీరు అర్థం చేసుకోండి. కనుక ఇద్దరికి కలిపే నేను చెప్పడం జరుగుతూ ఉన్నది. కనుక కొన్ని కలత్ర సమస్యలు ఉన్నాయి, స్త్రీలకైనా పురుషులకైనా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా మనకు అభిప్రాయ భేదాలు, పార్ట్నర్షిప్లో బిజినెస్ చేసేటువంటి వారికి కూడా అభిప్రాయ భేదాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఒక ఆఫీస్, ఈ ఆఫీస్లో ఇద్దరే స్టాఫ్ ఉన్నారు, ఇతనది ఒక సెక్షన్ ఇతనది ఒక సెక్షన్ ఉంది. వీరిద్దరికి కూడా పడకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. ఎంతో కలిసిమెలిసి ఉండేటువంటి వారు వీరిద్దరికి ఒకరికొకరికి మాటలు లేకుండానో లేదా ఇతనిపై అతను వాళ్ళ బాస్కు చెప్పడమో, అతనిపై ఇతను వీళ్ళ బాస్కు చెప్పడమో ఏదో ఒకటి ఉంటుంది. ఇట్లాంటివి కొన్ని అభిప్రాయ భేదాలు. పిల్లల వల్ల కొన్ని బాధలు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. మీ పిల్లల వల్ల మీకు కొన్ని బాధలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొన్ని నిరుత్సాహాలు పడే పరిస్థితి ఉంది. కొన్ని పరిస్థితులలో నిరుత్సాహపడకండి, ధైర్యంగా ఉండండి. సూర్యునికి అర్ఘ్యం విడిచిపెట్టండి. ప్రయాణాలలో కొన్ని నష్టాలు వాటిల్లే పరిస్థితి ఉంది. కొన్ని అనారోగ్య సమస్యలు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, చిన్నవే. సో జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే ఈ యొక్క మనకు కుంభరాశి వారికి కొంతమేర ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు కనబడుతుంది. ఆదాయానికి మించినటువంటి డబ్బు ఖర్చు ఉంది. బంధువులలో ఎవరికైనా ఒకరికి ఆరోగ్య సమస్యలు వచ్చే పరిస్థితి ఉంది. స్థాన భ్రంశము అంటే వీరు ఉంటున్నటువంటి ప్లేస్ చేంజ్. ఇప్పుడు చాలా మంది అడుగుతున్నారు నా దగ్గరికి వచ్చి, గురుగారు మీరు స్థాన చలనము స్థాన భ్రంశం అంటున్నారు, మాకు అర్థం కావటం లేదు అంటే. తల్లి, ఒకటి, మీరు ఉంటున్నటువంటి ఉద్యోగంలో మార్పులు కావచ్చును, వీరుంటున్నటువంటి నివాసంలో మార్పులు కావచ్చును, లేదా ఇంట్లో ఏమైనా రిపేర్స్ చేపియడం కావచ్చును, లేదా మనకు ఆల్ ఆఫ్ సడన్గా మనం సిటీ చేంజ్, ఉంటున్నటువంటి ఇల్లు చేంజ్, కానీ ఏదైనా ఒక రూమ్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి, అది గమనించుకోండి. అదేవిధంగా కొంత మనకు పదవీహీనత, పనిచేసే చోట ఉద్యోగానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నవి, వ్యర్థ ప్రయాణాలు ఉన్నవి, స్త్రీ మూలక కొన్ని ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నవి, జాగ్రత్తగా ఉండండి. ఇక దీనికి తోడు తప్పకుండా కూడా కార్య విఘ్నత, ఏదైతే మీరు ఇది కావాలి నేను ఇది చేస్తాను ఆశపడుతున్నారో ఆ ఆశ కాస్త అత్యాశ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా వృత్తికి సంబంధించి మాత్రం ఒక పెద్ద డ్యామేజ్ అయితే కనబడుతుంది, జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క జనవరి నెలలో. అదేవిధంగా బిజినెస్ చేసేటువంటి వారికి కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకను గృహంలో కొన్ని సమస్యలు ఏర్పడే పరిస్థితి ఉంది. స్త్రీమూర్తులకు యూట్రస్ ప్రాబ్లం వచ్చే పరిస్థితి ఉంది. గర్భ సంచికి సంబంధించినటువంటి ఇబ్బందులు వచ్చే పరిస్థితి ఉంటుంది, చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా సీక్రెట్ విషయాలు ఏదైనా ఉంటే బయటపడే పరిస్థితి ఉంది. డబ్బు అధికంగా ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. కోపం అధికంగా వచ్చే పరిస్థితి ఉంది. తప్పు చేసి కూడా కోపంగా సమాధానం చెప్పేవారే కుంభరాశి వారు, ఇది బాగా గమనించుకోండి. ఇక అదేవిధంగా అనూహ్యమైనటువంటి అవరోధాలు,
ఇంకనూ చూసుకున్నట్టయితే కొన్ని అగ్ని బాధలు, అగ్ని ప్రమాదాలు, చోర భయము కనబడుతుంది. అంటే వస్తువులు దొంగతనానికి గురి అయ్యే పరిస్థితి ఉంది. అగ్ని ప్రమాదాలు ఉన్నవి, అది ఏ రకంగానైనా కావచ్చును. అగ్ని ప్రమాదాలు అయితే మనకు సంభవించే పరిస్థితి ఉంది. చాలా జాగ్రత్తగా ఉండండి. మొత్తం మీద కుంభరాశి వారు ఖచ్చితంగా కూడా లక్ష్మి సంబంధించినటువంటి ఆరాధన, అదేవిధంగా గణపతి ఆరాధన వీరికి ఎంతో మేలు చేస్తుంది ఈ యొక్క జనవరి నెలలో. అన్నిటికంటే ముఖ్యంగా అద్భుతమైన విషయం ఏమిటయ్యా అంటే సూర్య సంక్రమణము మకరములోకి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి. ఇది మీకు 12వ భావము కనుక ఇక్కడ ఈగో ఫీలింగ్ అనేటువంటిది అధికంగా పెంచుతాడు. మీ వెనకాల ఉన్నటువంటి లగ్నము, మీ వెనకాల ఉన్నటువంటి రాశి మకర రాశి. మకరంలోకి సూర్యుడు ప్రవేశించేటువంటి దాన్నే మకర సంక్రమణము అంటే అంటే మకరములో సూర్యుడు రావడాన్ని సంక్రాంతి పండుగగా మనం ఫెస్టివల్ చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక ఇక్కడ నుండి ఒక 1 month పాటు బీ కేర్ఫుల్. ఈగో ఫీలింగ్ వల్ల చాలా అంటే చాలా కోల్పోయే అవకాశాలు ఉన్నవి. పిన్ డ్రాప్ సైలెన్స్, బీ పేషెన్సీ, అంతే. ఓవరాల్గా జనవరి నెల 2024 మొదటి మాసం ఈ రాశి వాళ్ళందరికీ ఎట్లా ఉంటుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో చాలా బాగా